మరి ఈ రోజున కాటమరాయుడు రిలీజ్ సందర్భంగా మరి పవన్ కళ్యాణ్ ఆయన ఎంతో ఉత్తమమైన లక్షణాలు, ఆయన రాజకీయంలోకి వచ్చి మధ్యతరగతి అందరికీ కూడా ఎంతో సహాయం చేసే విధిగా ఆయన అడుగులు వేస్తున్న సందర్భంలో మరి పవన్ కళ్యాణ్ మధ్యతరగతి కుటుంబీకులు అందరికీ కూడా అందుబాటులో ఉండాలనే విధంగా మరి ఈ రోజున థియేటర్లో టిక్కెట్లు ఎక్కువ రేటుకి మరి విక్రయించడం జరుగుతుంది. అది మేము ఖండిస్తూ ఈ రోజున మరి సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా మేము చాలాసార్లు మేము సేవా కార్యక్రమాల్లో పవన్ అభిమానులు అంటే సేవకు ముందుంటారనేసి అందరికీ తెలుసు. అటువంటి పవన్ అభిమానులు ఇవాళ ఈ రేట్లు ఎక్కువ అమ్మడం బట్టి అందరూ కూడా నిరుత్సాహపడి ఈ రోజున రోడ్డుకి ఎక్కడం జరిగింది. అయితే మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వం వారు ఏ ధరలు నిర్ణయిస్తే ఆ ధరలకి బోర్డు డిస్ప్లే పెట్టి అమ్మాలని ఈ సందర్భంగా ఆయన కోరుకుంటే ఆయన ఖచ్చితంగా మేము చేస్తాం అనేసి ఆయన మాకు హామీ ఇచ్చారు. వారికి ముందు మేము మా ఫ్యాన్స్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా ఏ సినిమా అయినా సరే బాహుబలి కానివ్వండి, లేకపోతే ఇంకో సినిమా కానివ్వండి, ఏ సినిమాకైనా సరే మధ్యతరగతి కుటుంబాలు కొనలేని సామాన్య ప్రజలు ఎవరో కూడా కొనలేని పరిస్థితిలో సినిమాలు చూడలేని పరిస్థితిలో ఉన్నారు. సినిమాలు అనేవి వినోదం, ఎంటర్టైన్మెంట్ కోసం ఇంట్లో కష్టపడి వచ్చి ఓ సినిమా చూసి రిలాక్స్ అయ్యే ప్రజలు చాలామంది కూలీ నాలి చేసుకునే వాళ్ళందరూ ఒక నేల టికెట్కి వెళ్ళి సినిమాకి కూడా అలా నేల టికెట్కి కూడా ఇలా ఫ్లాట్ రేట్లు పెట్టి ఎక్కువ రేట్లు అమ్మి ప్రజలను ఎంతో ఇబ్బందులు పెట్టి ఈ పరిస్థితిలో ఈ ప్రభుత్వం వారు చర్యలు తీసుకుని ఇది అసలు ధరలకి అమ్మాలనేసి ఈ సందర్భంగా మరి మా పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎప్పుడూ కూడా భవిష్యత్తులో కూడా ఏ సినిమా వచ్చినా సరే ఈ కొంతమంది తొత్తులు ఏంటంటే కొంతమంది ఫ్యాన్స్లు కొంతమంది కొద్దిగా అటు ఇటు ఉన్న మనుషులు ఉండటం వల్ల మాకు కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని మేము నియంత్రించుకుని మేము ప్రతి విషయంలో కూడా పవన్ అడుగు జాడల్లో మేము నడుస్తామనేసి జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.